ఈ ఎండాకాలంలో వానేందండి అసలు అర్థమే కావట్లా. మే నెలలో వర్షాలు పడుతుందో నాకు అసలు. చలికాలంలో ఎండలు కాస్తున్నాయి, ఎండాకాలం ఏమో వానలు పడుతున్నాయి. ఇదిగోండి గంట సేపు కురిసింది, బాగా కురిసింది పొరవటం కూడా వాన. ఎండ పడుతుంది చూడండి, చూపెడతాను. అది చూసారా, కురిసింది ఎండ వచ్చేసింది. ఎండ చూసారా, సూర్యకిరణాలు ఎట్ట కనపడుతున్నాయో. ఇంకా చినుకులు పడతానే ఉన్నాయి, సన్న చినుకులు. ఎండ వచ్చేసింది. ఈ వర్షానికి ఎండలు ఇంకా బేపచ్చంగా ఉంటాయండి, మామూలుగా ఉండవు. ఎండలకు మరి జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు ఈ వర్షం పడింది కదా, ఈ వర్షం మళ్ళీ ఎండలు కాస్తున్నాయి. ఆ ఎండలకి ఇంకా ఏమైందంటే ఒళ్ళంతా మంటలు వచ్చినట్టు, ఇంకా వేడి ఎక్కువ వచ్చిద్ది. ఎండలు ఎక్కువ కాస్తాయి, బేపచ్చంగా ఉంటుంది. వర్షం పడిందని సంబరం కాదు, ఒక్క రోజుతో సంబరం కాదు. ఒక్కరోజు వాన పడ్డప్పుడు చల్లగానే ఉంటుంది, తర్వాత కదా సినిమా కనపడేది. ఇవ్వండి, రాగి జావ చేశాను. రాగి జావ పాలు పోసి అయితే చేశాను. పాలు పోసి బెల్లం కొంచెం ఆనకి పొడి వేసి చేశాను రాగి జావ. పొద్దున్నే కొంచెం చల్లారాలనే ఆగాను. ఈ లోపల ఈ చల్లారే లోపల నేను ఇక మజ్జిగ చారను, చల్లారే లోపల టమాటా పచ్చడి అయితే తిరగమా చేశాను. చూడండి, టమాటా పచ్చడి తిరగమాత వేసేసాను. పెరుగు కూడా తిరగమాత వేసేసానండి. మొత్తం అయిపోయింది కలుపుకోవడం. రాగి జావ చల్లారిందని చూసి తాగేద్దాం. కాయంతా పండింది కొంచెం చెట్టుకి ఇప్పుడు పోయాలి. అంతా చెట్టు తీసేసి ముక్కలుగా సన్నగా ముక్కలుగా కట్ చేయాలి. ఈ కాయ చెట్టుకు పండిందా ఉంచుదామని చెప్పేసి చెట్టుకు ఉంచాను. ఇంకా అన్ని కాయలు బాగా పలసగా పడిందండి. కాపు అయితే చిక్కగా ఏం పడలేదు, పలసగా పడింది. ఇది ఫస్ట్ బట్టకాయ. వెళ్దాం రండి లోపలికి. పప్పాయ మన ఇంట్లో ఫస్ట్ కాసిన కాయ అండి. న్యాచురల్గా మందులు లేకుండా కాసిన కాయ. చాలా బాగా పండింది కాయ. నేను కోసేటప్పుడు అనుకున్నాను పండలేదు కావచ్చు అనుకున్నానండి. కోసి ఇట్లా తోలు తీసి మధ్యలో అంటే అటు ఇటు కొంచెం కట్ చేసినాక చూస్తే కాయ మటుకి చక్కగా పండింది. అంటే పప్పాయ అనేది అంటే ఏ కాయ అయినా కానీ నాకు తెలియదులే కానండి, పప్పాయ సంగతి అయితే చదువుతున్నాను. పప్పాయ లోపల నుంచి పండుకుంటూ బయటకు వచ్చింది కావచ్చు నాకు తెలిసి. నేనైతే అంతే అనుకుంటున్నాను. పైన చూస్తేనే పచ్చిగా ఉంది, పండలేదేమో అనిపించింది ఫస్ట్ కొయ్యంగానే. తర్వాత లోపల కొయ్యంగానే రెడ్గా చాలా బాగా అనిపించిందండి. మీకు ఇక్కడ చూపెడతాను కోసినాక కూడా చూడండి. నేను ఈ కాయలు వచ్చేసి నేను ప్రత్యేకంగా అయితే నేను విత్తనాలు నాటింది అయితే కాదు. నేను ఇట్లా గుంట్రు అక్కడికి అమ్మాయి కాడికి అటు వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా కట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే విత్తనాలు అట్ట పారేస్తూ ఉంటాను. అవి పడి మొలిసినాయి. అది కూడా 2 మొక్కలు మొలిసినాయి, ఎక్కువ మొలలేదు. సరే మొలిసినాయి కదా, మొలిసినట్టుని పీకేయటం ఎందుకులే, సరే వండినాయిలే అని చెప్పి నేను అంతే ఉంచానండి. ఉంచి రోజు నీళ్ళు పట్టుకుంటూ ఉన్నాను. కాయలు అయితే పడ్డాయి. కాయ కూడా బాగా నిండు కాపు కాదండి, పలసటి కాపు అనమాట. కాయ మటుకి పెద్దదే. ఒకవేళ ఇది పెద్ద కాయ ఫస్ట్ కాయ కాటాన నేను పెద్దగా ఉంది కావచ్చు అనుకుంటున్నా. అదే కనుక మామూలుగా ఇంకా వేరే కాయలు ఉన్నాయి, అవి కొంచెం చిన్న సైజుగానే ఉన్నాయి కాయలు అయితే. కాయ మటుకి తీయగా చాలా బాగుందండి. కొబ్బరి అయితే ఎలా ఉండిద్దో మనం తీసుకొని తింటుంటే అలా ఉందన్నమాట, అంత బాగుంది.
కొంచెం పైన పందారు అయితే చల్లుకొని తినేసాము. చాలా బాగుంది. మేమైతే ఇవాళ రాగి జావ కాసాను పొద్దున. రాగి జావ అయితే అమ్మాయి నుంచి 2 గ్లాస్ తాగేసాము. ఇదిగోండి ముక్కలైతే కోసుకున్నాము, తింటున్నాం కూడా. పొద్దున రాగి జావ కాసాను కదా, రాగి జావ అయితే 1 గ్లాస్ అయితే తాగేసాము. ఈ కాయ మన చెట్టు దగ్గర కాయ కోసుకొని తింటున్నాం. ఇలా టిఫిన్ అయితే ఏం చేయాల, అందుకని చెప్పి ఇక చెట్టు దగ్గర కాయ కోసుకొని ముక్కలు కోసుకొని తింటున్నాం. ఇవాళ టిఫిన్ వచ్చేసి మాకు ఇది రాగి జావను పప్పాయ. చూసారా కలర్ కూడా ఎంత బాగుందో. మీకు వీడియోలోనే కాదు రియల్గా కూడా అంత కలర్ ఉంది. కాయ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం మందులో వేయకుండా పండిన కాయ కదా అది. చూసారా అమ్మాయి నేను తినేస్తాను, ఒకసారి చూసుమా టేస్ట్ ఎలా ఉందో. తిన్నావు ఒక ముక్క? బాగానే ఉంది, బాగానే ఉంది. బాగున్నా? కాయ ముక్క మటుకండి కొబ్బరి ముక్క ఉన్నట్టు ఉంది, అంత బాగుంది. తింటుంటే చాలా బాగుంది. అదే పండిన కాయ అయితే మనం ఇలా కొరకంగానే టేస్ట్ అనేది పండిన కాయ టేస్ట్ వేరు ఉంటుంది. ఇలా కనుక మనం కోసుకొని తింటే కనుక కొంచెం అవసరమైతే మనం కొంచెం పందారు కూడా చల్లుకొని కూడా తినేసేయచ్చు, అట్ట ఇష్టం ఉండేవాళ్ళు. లేకపోతే మామూలుగా ఎట్లాగైనా తినేసేయచ్చు, ఇబ్బంది ఉండదు. ముక్క మట్టి చాలా బాగుంది. నేను కొరుకుతుంటే మీకు అర్థమైంది కదా, ఒకసారి కొరుకుతా చూడండి. ఎంత గట్టిగా ఉంది చూడండి. నేను తింటుంటే కూడా మీకు సౌండ్ అవుతుంది కదా, కొబ్బరి మొక్క ఉన్నట్టు ఉంది.